హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మార్నింగ్ టెంపుల్కి అయితే బయలుదేరామండి. యాక్చువల్లీ సింహాచలం టెంపుల్కి వెళ్ళేటప్పుడు కొందరికి తెలియదేమో అని చెప్తున్నానండి. ఎందుకంటే నాకు కూడా ఇన్నిసార్లు వెళ్ళినా కూడా ఐడియా లేదు. కానీ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు అంటే, మనం వీక్ డేస్లో టెంపుల్కి వెళ్ళాము అంటే అక్కడ 300 రూపీస్ టికెట్ ఉంటుందండి. ఆ టికెట్ కొనుక్కొని మనం లోపలికి వెళ్తే మెయిన్ టెంపుల్ గర్భగుడిలోకి అలౌ చేస్తారనమాట. ఆన్ వీక్ డేస్, వీకెండ్ మాత్రం గర్భగుడిలోకి అలౌ చేయరు, ఎందుకంటే రష్ ఉంటుంది అనేసి. సో ఎవరైనా ప్లాన్ చేసుకుంటున్నారు సింహాచలం దర్శనానికి అని అయితే ట్రై టు కమ్ ఆన్ వీక్ డేస్ వస్తే చక్కగా ఆ 300 రూపీస్ టికెట్కి చక్కగా లోపల వరకు వెళ్ళొచ్చండి. స్వామివారి దర్శనం చాలా బాగా జరుగుద్ది. సో వీక్ డేస్ అయితే ప్లాన్ చేసుకోండి. అండ్ ఇంకా ఇవాళ పొద్దున్నే వెళ్ళి వచ్చేసి గబగబా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నానండి. బ్రేక్ఫాస్ట్కి ఇవాళ ఏంటి అంటే మరమరాల పోహా చేస్తున్నాను. మన వ్యూవర్స్ అందరికీ తెలుసు, మా ఇంట్లో రకరకాల పోహాలు అయితే వండుతూ ఉంటాను. సో మరమరాల పోహా క్విక్గా చేసేసి తను చేంజ్ చేసుకుని వచ్చే లోపల నేను ఇదైతే రెడీ చేసేస్తున్నాను. ఒక్కొక్క రోజు పనులు ఎలా ఉంటాయి అంటే, మనం ఎంత ప్లాన్ చేసుకున్నా, వాట్ ఎవర్ యూ డూ, అంటే ఎంత రిలీజియస్లీ ప్లానింగ్ రొటీన్ ఫాలో అయినా కూడా థింగ్స్ ఆర్ క్రేజీ అండ్ హ్యాప్హజార్డస్. నాకు అలాగే అవుతుందండి. ఎస్పెషలీ వైజాగ్ వచ్చిన దగ్గర నుంచి ఒక రొటీన్ లేదు. అంటే కొంచెం తీరిగ్గా కూర్చున్నాను అంటే అబ్బా ఇవాళ ఎంత ఫ్రీగా ఉన్నాను అనుకోవాల్సిన రోజులు వచ్చినాయి. ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఈజ్ అ బిజీ డే. ఐ డోంట్ నో, మరి సిటీలో అడుగుపెట్టిన వేళ విశేషమేమో నాకు తెలియదు, కానీ ఫుల్ సూపర్ డూపర్ బిజీగా అయితే నడుస్తుందండి నా లైఫ్ ఇప్పుడు. అండ్ ఇవాళ అనదర్ వన్ బిజీ అండ్ క్రేజీ డే ఫర్ మీ. సో మార్నింగ్ 4:35కి అట్లా లేచి గుడికి వెళ్ళటానికి రెడీ అయ్యి అంతా అయిపోయి ఇప్పుడు ఇంటికి వచ్చే ముందు మేము వెజిటేబుల్స్ తెచ్చుకున్నాము. అండ్ అనంతకి బ్రేక్ఫాస్ట్ చేసి తను కూడా వర్క్కి వెళ్ళిపోయినాక అప్పుడు కొంచెం ప్రశాంతంగా నా ఫస్ట్ కప్ ఆఫ్ కాఫీ అప్పుడు తాగానండి. ఇమాజిన్ చేయండి, లేచి కాఫీ తాగకుండా ఒక చిన్న పని చేయలేని క్యాండిడేట్ ఇన్ని పనులు చేసేసుకున్నాక అప్పుడు టైం దొరికితే కాఫీ తాగుతున్నాను అంటే నేను చాలా చేంజ్ అయ్యాను అని నన్ను నేనే ఒక రకంగా అప్రిషియేట్ చేసుకుంటున్నాను. ఒక రకంగా ఐఎమ్ వండరింగ్ ఎందుకు ఇంత బిజీగా అయిపోయాను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అని. అండ్ టుడే ఈజ్ నాట్ అన్ ఎక్సెప్షన్. మోస్ట్ ఆఫ్ ద డేస్ ఇట్లాగే బిజీగా గడిచిపోతున్నాయి. ఇవాళ ఇంకా వెజ్జీస్ అయితే తెచ్చుకున్నాను. అండ్ వెజిటబుల్స్ కూడా మామూలుగా నేను పూణే కానీ బాంబేలో కానీ అన్నీ ఒక్కసారి కొనుక్కొచ్చేదాన్ని. ఇక్కడ అట్లా కొనట్లేదండి. బికాస్ కిందకి వెళ్తే చాలు ఏవో ఒక వెజ్జీస్ అయితే ఉంటాయి, ఫ్రెష్గా ఉంటున్నాయి. మోర్ ఇంపార్టెంట్. సో కావాల్సిన బేసిక్ లైక్ ఉల్లిపాయలు, పొటాటోస్ ఇట్లాంటివి మాత్రం ఎప్పుడు స్టాక్ పెట్టుకుంటాం కదా. సో అవైతే ఉంటాయి బేసిక్ థింగ్స్, టొమాటోస్ అండ్ లీఫీ వెజ్జీస్ ఇట్లాంటివి మాత్రం ఏది ఫ్రెష్గా ఉంటే అది తెచ్చుకుంటున్నాను. అండ్ వీటిల్ని స్టోర్ చేసి అది సెట్ చేయడానికి కొంచెం డైనింగ్ టేబుల్ అయితే మెస్సీ అయిపోతుంది. యాజ్ ఐ టోల్డ్ యూ, నా డైనింగ్ టేబుల్ ఈజ్ అ స్టోరేజ్ యూనిట్ అండి. సో తెచ్చాను సామాన్ అంటే దాని మీదే ఉంటుంది. సో తెచ్చి అన్నీ దాని మీద పడేసి ఫస్ట్ నేనైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళాను కిచెన్లో. ఇప్పుడు ఇంకా కొంచెం ఫ్రీ టైం దొరికింది. శ్లోకాకి కూడా క్లాసెస్ అయితే ఉన్నాయండి, తనకి వర్క్ ఉంది, క్లాసెస్ ఉంది. సో షీఈ్ ఆల్సో బిజీ మార్నింగ్ టైమ్స్. హాలిడేస్ అనే మాటే కానీ 10th క్లాస్ అనేసరికి పిల్లలకి కొంచెం హెక్టిక్గానే ఉందండి. సో షీఈ్ బిజీ విత్ హర్ వర్క్. వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లు ఇచ్చేసి ఇంకా నేనైతే ఈ సెట్టింగ్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. నా బిషానా ఓపెన్ చేశాను. సో ఇప్పుడు ఇంకా మెల్లిగా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను వెజ్జీస్. అండ్ ఈ జిప్లాక్ బ్యాగ్స్ నేను బిగ్ బాస్కెట్ నుంచి ఆర్డర్ చేశానండి ఇంటికి వచ్చిన కొత్తల్లో. ఇవి నిజంగా చాలా బాగున్నాయండి క్వాలిటీ. యాక్చువల్లీ నేనేంటంటే ఐకియాలో జిప్ లాక్స్ ఇప్పుడు తెచ్చుకుంటాను, కానీ ఐకియా వాటిలతో కంపేర్ చేస్తే కూడా దీస్ జిప్ లాక్ బ్యాగ్స్ విచ్ యు ఆర్ గెటింగ్ ఇన్ బిగ్ బాస్కెట్ ఆర్ రియలీ గుడ్. దీని బ్రాండ్ ఏదో నేను చెక్ చేసి మెన్షన్ చేస్తానండి, లేకపోతే మీరు ఒక్కసారి బిగ్ బాస్కెట్లో చెక్ చేయండి, మీకు ఐడియా అయితే వస్తుంది. ఎందుకు అంటే ఇంటికి వచ్చిన కొత్తలో నా దగ్గర ఐకియా ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి అన్నమాట, బాంబేలో కొన్నవి. అవి ఎక్కడో పెట్టేసాం. వచ్చిన వెంటనే కొంచెం క్రేజీగా ఉంటుంది కదా. సో నాకు తెలియదు అవి ఎక్కడ పెట్టానో ఏం చేశానో. సో ఇవి ఇమ్మీడియట్లీ ఆర్డర్ చేశాను. ఇవి మాత్రం నిజంగా స్టడీగా ఉన్నాయండి. లీఫీ వెజిటబుల్స్ స్టోర్ చేసుకోవటానికి
అండ్ మనం మీట్ అట్లాంటిది మ్యారినేట్ చేసి పెడతాం కదా, చికెన్, ఫిష్ కానీ ఇవి దీంట్లో మ్యారినేట్ చేసి పెడితే అసలు కొంచెం కూడా లీక్ అవ్వట్లేదు. అది నాకు బాగా నచ్చింది దీంట్లో. ఐకియాది కూడా బాగా లాక్ అవుతుంది, కానీ ఒక్కొక్కసారి మాత్రం దెర్ ఈజ్ అ ఛాన్స్ ఆఫ్ అండ్ ఆ లాకింగ్ అన్నది అంత స్టడీగా ఉండదు ఐకియాది. ఇది మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంది. డబల్ లాకింగ్ సిస్టమ్ లాగా ఇచ్చారనమాట. సో ఇది ఈ జిప్ లాక్స్ మీరు బిగ్ బాస్కెట్లో చెక్ చేయండి. లింక్ అయితే నా దగ్గర లేదండి దీనిది, బట్ ఇట్స్ అ నైస్ ప్రోడక్ట్. అండ్ ఈ బ్యాగ్స్ ఏంటి అంటే, నేను అజ్మేర్లో ఉన్నప్పుడు రిలయన్స్ ఫ్రెష్కి వెళ్ళేవాళ్ళం అండి ఎవ్రీ ఆల్టర్నేట్ డే. అంటే పొలోమని సరుకులు కొనేసుకోకుండా ఎప్పుడు ఏదో అవసరం ఉంటే ఆ రిలయన్స్ ఫ్రెష్ ఇంటి పక్కనే ఉండేది. సో శ్లోకాన్ స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేటప్పుడు నేను అనంత్ వెళ్ళి ఏమైనా కావాల్సినవి కొనుక్కొని వచ్చేవాళ్ళం. అప్పుడు ఈ బ్యాగ్స్ కొన్నాను అనమాట. 40 రూపీస్ ఏమో అండి. చక్కగా ఇవేంటంటే కొంచెం పాలియస్టర్ మెటీరియల్. ఇవి మనం ఇట్లా ఫోల్డ్ చేసేసి ఒక చిన్న పౌచ్ లాగా అయిపోతుంది చూడండి, అట్లా ఉంటుంది ఇది. అండ్ ఇది నేను మస్ట్ అండ్ షుడ్గా 2 బ్యాగ్స్ కార్లో అయితే వేసేసుకుంటాను ఇప్పుడు. సో ఒకటి తీసినా కూడా ఇట్లాగా వెజిటబుల్స్ తెచ్చినప్పుడు ఇంకొకటి కార్లో ఉండాల్సిందే. దీనివల్ల ఏంటి అంటే మనకి ఏ వస్తువు కొనుక్కున్నా హ్యాండీగా ఉంటాయండి బ్యాగ్స్. అండ్ ఇదేంటంటే ఈజీ టు వాష్. జస్ట్ కొంచెం సోప్ వాటర్లో వేసేసి వాష్ చేసేస్తే తొందరగా వాష్ అవుతుంది, తొందరగా డ్రై కూడా అయిపోతుంది. సో ఇలాంటి బ్యాగ్స్ మీద అయితే నేను ఇన్వెస్ట్ చేస్తాను. అండ్ కార్లో కొన్ని పెట్టుకుంటాను, ఇంట్లో కొన్ని ఉంటాయి. సో ఇట్లాంటి బ్యాగ్స్ అయితే నాకు చాలా హ్యాండీగా అనిపిస్తాయి అన్నమాట. ఇంకా ఇదంతా సెట్ చేసుకున్నాక ఈ ప్లేస్ అయితే క్లీన్ చేసేస్తున్నాను. అండ్ సింహాచలం నుంచి తెచ్చుకున్న ప్రసాదం కొంచెం పెట్టానమాట. అది నేను అన్నంలో కలుపుకొని తిందాము అనేసి. భలే ఉంటుందండి ప్రసాదం సింహాచలంలో, వేడి వేడిగా ఇస్తారు పొంగలి. అండ్ నాకైతే ఎక్కడైనా చక్కెర పొంగలి అంటేనే నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. మిగతా ఏ ప్రసాదాలైనా అది పెట్టలేదే అని, అంటే ప్రసాదం భక్తులకి ఇలాగే ఉంటుందేమోను, తిట్టుకోకండి, బట్ నాకైతే అదే ఉంటుంది. ఏ గుడికి వెళ్ళినా చక్కెర పొంగలి ఇస్తున్నారా అనేసి చూస్తాను. అండ్ అది లేనప్పుడు కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతాను. ఎందుకంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్కి కూడా వెళ్ళినప్పుడు ఎవ్రీ సాటర్డే వెళ్ళినప్పుడు రోజు చూస్తానన్నమాట, ఇవాళ ఏమన్నా పొంగలి పెడుతున్నారా అని. కానీ వాళ్ళు ఎండాకాలం అనో మరి లేకపోతే రెగ్యులర్గానే దద్దోజనం పెడతారు అక్కడ ప్రసాదం. అక్కడ ప్రతిసారి దద్దోజనం ఉంటుంది. నేనేమో అబ్బా ఇవాళ కూడా దద్దోజనమేనా, పొంగలి పెట్టరా వీళ్ళు అనుకుంటూ ఉంటాము. సో ప్రసాదం భక్తులకి ఇలాగే ఉంటుందండి, ప్రసాదం మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ తిరుపతిలో స్వామివారికి దగ్గర పెట్టే ఆ ప్రసాదం ఎంత బాగుంటుంది కదండి, ఆ చక్కెర పొంగలి. అండ్ నేను మొన్న కంచిపురం వెళ్ళాం కదా, అక్కడ కూడా ఆ రోజు చక్కెర పొంగలి పెట్టారండి. అసలు నెయ్యి ఇట్లా డ్రిప్ అవుతూ ఉంది. అండ్ అసలు ఎంత టేస్టీగా ఉందండి. ప్రసాదంలోనే ఆ టేస్ట్ ఎట్లా వస్తుందో నాకైతే తెలియదు, కానీ ఇంట్లో చేసింది కూడా ప్రసాదం అని పెట్టండి, ఆ రోజు టేస్టీగా ఉంటుంది. నార్మల్ మనం తినడానికి చేసుకునే స్వీట్ ఎందుకో రుచి ఉండదు. అంటే మా ఇంట్లో జనరలీ స్వీట్లు ఏం చెయ్యను కదా ఆన్ అ రెగ్యులర్ బేసిస్. సో ఆబ్వియస్లీ నాకు ఎప్పుడైనా ప్రసాదానికి స్వీట్ చేసినప్పుడు అది రుచిగా అనిపిస్తుందేమో, ఇట్స్ మై పర్సెప్షన్. కానీ నాకైతే అట్లాగే అనిపిస్తుందండి. ఆ రోజు అమ్మవారి ప్రసాదం ఎంత కమ్మగా ఉందో. అండ్ ఇంకా తిరుపతిలో స్వామివారి ప్రసాదం గురించి మాట్లాడే అర్హత కూడా మనకి లేదు. సో ఇట్లాగా ప్రసాదాల భక్తులం ఇట్లా డిస్కషన్లు అయితే ఉంటాయండి. అండ్ ఇక్కడ కమింగ్ బ్యాక్ టు ద వ్లాగ్, నేను ఇందాక టేబుల్ సెట్ చేసేటప్పుడు ఈ మనీ ప్లాంట్ ఏదైతే ఉందో అది కొంచెం తీసేసి ఆ జార్లో పెట్టానండి. కానీ గ్రో అయిపోయింది, ప్లాంట్ గ్రో అయిపోయింది. అండ్ ఒక స్టెమ్కి ఏంటంటే రూట్ రాట్ లాగా వచ్చేస్తుంది. రూట్ అంతా కొంచెం స్టెమ్ మెత్తగా అయిపోయింది. అది అప్పటికప్పుడు కట్ చేసేసుకున్నామంటే గ్రోత్ అన్నది బాగుంటుంది, లేకపోతే మొత్తం ప్లాంట్ అంతా చచ్చిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అది పెరిగినాయి కాబట్టి అది ఒక బాటిల్లో అయితే తీసాను. ఆ జార్ అయితే పక్కన కడగటానికి పెట్టానండి. సో ఈ బాటిల్లో పెట్టి ఈ కార్నర్లో అయితే పెట్టుకున్నాను మనీ ప్లాంట్. యాక్చువల్లీ ఈ ఇంట్లో ఏంటి అంటే, నాకు జనరలీ ఏ హౌస్ చూసినా నేను ప్లాంట్స్ పెట్టేస్తాను కదా హాల్లో. ఈ ఇంట్లో ఏంటి అంటే నాకు ప్లాంట్స్ ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదండి. ఎందుకంటే నా సీటింగ్ ఏరియా ఎక్కడైతే ఉందో అక్కడ బ్రైట్ సన్ లైట్ మాత్రం రాదు. సో నాకు ప్లాంట్స్ పెట్టాలి అన్న కొంచెం టెన్షన్గా ఉన్నాయి, అవి ఏమైనా పాడైపోతాయి ఏమో అని. సో కొంచెం రీసెర్చ్ చేసి అప్పుడు కరెక్ట్ ప్లాంట్ పెడదాము అనేసి
ఇప్పటికైతే ఏ ప్లాంట్స్ పెట్టలేదు ఇంట్లో, ఓన్లీ ఇట్లా మనీ ప్లాంటే అక్కడ ఇక్కడ వాటర్లో పెట్టుకుంటున్నాను. అండ్ ఐ డోంట్ వాంట్ టు బై ప్లాంట్స్ ఆల్సో. యాజ్ ఐ టోల్డ్ యూ, అవి ప్రతిసారి మూవ్ అవుతున్నప్పుడు బాధగా అనిపిస్తున్నాయి అండి ప్లాంట్స్ చనిపోవటము. అదొక ఏంటో తెచ్చి వాటిని టార్చర్ చేస్తున్నట్టు ఉంది నాకు. అందుకని ఈసారి అయితే ఇంతవరకు అయితే చాలా ఓపిక్గా ఉన్నానమాట వితౌట్ బయింగ్ ఎనీథింగ్. అండ్ ఇక్కడ నిన్న జొన్న దోశలకి పప్పు అయితే నానబెట్టానండి. జనరలీ జొన్నలు నానబెట్టినప్పుడు నేనేం చేస్తున్నానంటే వెట్ గ్రైండర్లో వేస్తాను, ఎందుకంటే ఆ జొన్నలు కొంచెం గట్టిగా ఉంటున్నాయండి. అండ్ ఇట్స్ టేకింగ్ అ లాట్ ఆఫ్ టైం. మిక్సీలో వేస్తే మాత్రం చాలాసేపు పడుతుందన్నమాట అది గ్రైండ్ అయ్యి మెత్తగా అవ్వటానికి. అదే వెట్ గ్రైండర్లో వేస్తే 15 మినిట్స్లో నాకు పిండి రెడీ అయిపోతుంది, 15-20 మినిట్స్లో. సో జొన్నలు పోసినప్పుడు మాత్రం మస్ట్ అండ్ షుడ్గా నేను వెట్ గ్రైండరే పెడుతున్నాను. నార్మల్ దలియా దోశలు అవి చేస్తూ ఉంటాను కదా, మిల్లెట్ దోశలు, అవి నార్మల్గా ఒక్కొక్కసారి గ్రైండర్లో వేస్తాను, కన్వీనియన్స్ పర్సే. బట్ జొన్నలు మాత్రం మస్ట్ అండ్ షుడ్గా గ్రైండర్లోనే వేస్తాను. అండ్ ఈ గ్రైండర్ మాత్రం నాతో పాపం వారణాసి నుంచి ఉందండి, ఒక్కసారి కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. పిచ్చిగా తిప్పాను దీన్ని కూడా. ప్రతిసారి ట్రాన్స్ఫర్ అయినప్పుడు దీన్ని ఎత్తేయటం, ఆ రాళ్లతో టెన్షన్లో పడటం, వాళ్ళు ఎలా ప్యాక్ చేస్తారో అని బీపీలు రావటం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ బ్రాండ్ బాగుందండి. అండ్ కమింగ్ టు ద వాషింగ్ మెషిన్, నేను లాస్ట్ టైం చెప్పాను కదండి, నేను కొన్ని రోజులు యూస్ చేసి వాషింగ్ మెషిన్ రివ్యూ ఇస్తాను అనేసి. సో నేను తీసుకున్న బ్రాండ్ వర్ల్పూల్ వాషింగ్ మెషిన్ అండి. 9 kgs అయితే తీసుకున్నాను. బట్ ఐ వుడ్ నాట్ సజెస్ట్ ఎనీవన్ టు బై ఇట్. నేను 1 month అయిందండి నేను కొని, అంటే ఇప్పటికైతే 1.5 month అయింది. కానీ యూస్ చేస్తున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు 1 month ప్రాబ్లం ఇచ్చిందండి నాకు. అంటే వాషింగ్ మెషిన్ ఫస్ట్కి ఇన్స్టాల్ అయిపోయింది. సో ఆ ఫస్ట్ 1 week మాత్రం ఏదో నడిచింది, కానీ దాని తర్వాత నుంచి అది ఇచ్చిన ప్రాబ్లం ఇంత అంతా కాదు, నిజంగా నీరసం తెప్పించేసిందండి. ఏంటి అన్నది నేను వ్లాగ్లో చెప్తూ ఉంటాను. అండ్ ఇక్కడ సైమల్టేనియస్లీ ఏంటంటే నేను ఇవాళ తొందరగా పని చేసేసుకుందాం అనేసి లంచ్ కూడా వెంటనే చేసేసాను. ఈ పిండి వేసుకున్న వెంటనే లంచ్ స్టార్ట్ చేశాను. కానీ అనుకోకుండా వీళ్ళు వచ్చారండి ఇవాళ. ఇదేంటి అంటే, నేను 2 weeks బ్యాక్ ఇక్కడ అప్హోల్స్ట్రీ చేంజ్ చేద్దాము అనేసి నేను బాంబేలో ఉన్నప్పుడే అనుకున్నాను, అప్హోల్స్ట్రీ చేంజ్ చేయిద్దాము అని. కొంచెం సన్నగా చినగటం మొదలెట్టిందండి ఈ మెటీరియల్. సో సన్నగా చినుగు ఉన్నప్పుడే అనుకున్నాను బాంబేలో చేంజ్ చేద్దాం అనేసి. నేను ఎప్పుడైతే రీసెర్చ్ చేస్తున్నానో అక్కడ ఇంటి పక్కనే ఉన్నారు 2-3, వాళ్ళతో మాట్లాడి కాంటాక్ట్ చేసి వాళ్ళు ప్రైస్ కోట్ చేసి ఇదంతా చేశారు కదా. చేసినాక మాకు అర్థమైంది ట్రాన్స్ఫర్ అయిపోయింది అని. సో నో పాయింట్ కదండి కొత్త అప్హోల్స్ట్రీ వేసి ప్యాక్ చేయడం కంటే, ఇక్కడికి వచ్చినాక మార్చుకుందాంలే అనేసి ఇక్కడికి వచ్చినాక వెతుక్కొని వీళ్ళని పట్టుకొని, వీళ్ళు ఎవరో తెలిసిన వాళ్ళండి. సో వీళ్ళు జనరలీ అందరికీ చెయ్యరంట, తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏదో రికమెండ్ చేశారు కాబట్టి వీళ్ళు తొందరగా వచ్చి చేశారు. అండ్ నేను మెటీరియల్ ఏమో రాజస్థాన్ నుంచి తెప్పించుకున్నామన్నమాట. సో అది జరిగి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి జరుగుతుంది. ఆ మెటీరియల్ వచ్చి కూడా 2 weeks అయిపోయింది. వీళ్ళకి కాల్ చేసి కూడా 2 weeks అయిపోయింది. కానీ వాళ్ళు కూడా ఇవాళే వచ్చి పని మొదలు పెడతాము అన్నారు. అండ్ అప్హోల్స్ట్రీ చేంజ్ చేయటం అంటే చాలా మెస్సీ జాబ్ అండి అది. నేను వారణాసిలో ఉన్నప్పుడు ఒకసారి చేయించాను అప్హోల్స్ట్రీ. వారం రోజులు రెస్ట్లెస్నెస్, పిచ్చగా ఉంటుంది. మళ్ళీ వాళ్ళకి టీస్ కాఫీస్ ఏవో ఒకటి సర్వ్ చేస్తూ ఉండాలి. అండ్ ఆ పిచ్చి ఇల్లంతా ఒకలాగా పిచ్చిగా ఉంటుంది అనమాట. డస్ట్, దుమ్ము, మనుషులు. ఐ గెట్ సో అనాయిడ్. కానీ ఈసారి తప్పలేదు. కాకపోతే ఇవాళే రావటం వల్ల నాకు ఇంకొంచెం స్ట్రెస్ అనిపించింది. బికాజ్ ఆల్రెడీ మార్నింగ్ లేచి టెంపుల్కి వెళ్ళి ఈ పనులన్నీ చేసుకొని ఇవన్నీ చేసుకొని నేనేంటంటే వంట తొందరగా ఫినిష్ చేసి ఐ థాట్ ఐ విల్ రిలాక్స్. తీరా వంట అయిపోతున్న టైంకి వీళ్ళు వచ్చి ఇది మొదలెట్టారు. సో దెర్ ఈస్ నో రిస్పేర్ అనమాట. ఇంకా వాళ్ళు వస్తే మనం లోపలికి వెళ్ళి రిలాక్స్ అయ్యే సీన్ ఉండదు కదంటే, అక్కడ నుంచొని వాళ్ళకి ఏం కావాలో అవి ఇస్తూ ఉండాలి, ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి కదా. సో ఆ పని. అండ్ కమింగ్ బ్యాక్ టు మై వాషింగ్ మెషిన్. ఎందుకు వద్దంటున్నాను ఆ వాషింగ్ మెషిన్ అంటే, అది ఇన్స్టాల్ చేసినప్పుడు 1 week బాగానే నడిచిందండి. దాని తర్వాత నుంచి కొంచెం వాటర్ లీక్ అవుతుంది బేస్లో నుంచి. అది నేను బేస్లో నుంచి లీక్ అవుతుంది అని చెప్పిన ఈ టెక్నీషియన్స్తో రేస్ చేసిన కంప్లైంట్స్, దే నెవర్ యాక్సెప్టెడ్ ఇట్. వాళ్ళు ఏమన్నారు అంటే,
లేదు మేడం, కింద నుంచి కాదు, ఆ పైప్ ఎక్కడో లీక్ అయింది. ఆ పైప్ నుంచి మీకు కొంచెం కొంచెం డ్రాప్ ఆఫ్ వాటర్ పడి మెషిన్ అయిపోయే టైంకి మీకు ఒక పూల్ ఆఫ్ వాటర్ కనిపిస్తుంది అని వాళ్ళు వాదించారు. ఐ సెడ్ ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫిక్స్ చేయండి అనేసి ఆల్మోస్ట్ 4 వీక్స్ నుంచి వాళ్ళ వెంట పడుతున్నానండి. ఇదిగో వస్తామంటారు, అదిగో వస్తామంటారు. సరే అనేసి రీప్లేస్ చేశారు ఆ పైప్. ముందు కొంచెం లీక్ అయ్యేది, ఇప్పుడు ఎంత అంటే మొత్తం ఆ వాష్ ఏరియా అంతా వాటర్ వచ్చేస్తుంది అనమాట. అండ్ అంత వాటర్ వస్తే మెషిన్ కింద కూడా వాటర్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళిపోయి ఆ మెషిన్ స్లైడ్ అవుతుంది ఆ స్పిన్ మోడ్లో పెట్టినప్పుడు. సో అది వెళ్ళి ఎక్కడ కొట్టుకుంటుందో అన్న టెన్షన్. సో బట్టలు ఉతుకుతున్నాను అనే మాటే తప్ప టెన్షన్లో ఉతుకుతున్నాను అనమాట బట్టలు. సో ఇంకా నాకైతే విరక్తిగా ఉందండి. ఐ డోంట్ నో వెన్ దిస్ ఇష్యూ విల్ బీ రిజాల్వ్డ్. సో నన్ను అడిగితే మాత్రం నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే ఐఎఫ్బీని వదిలేసి ఈ వర్ల్పూల్ కొనుక్కోవటమే. బుద్ధి లేక తీసుకున్నానండి. నిజంగా చంపలేసేసుకుంటున్నాను చేసిన మిస్టేక్కి మాత్రం. ఎప్పుడైనా ఐఎఫ్బీని అని మాత్రం ప్రూవ్ అయిపోయింది. ఐ విల్ నెవర్ ఎవర్, ఈసారి అంటే ఇంకా తప్పదు, దీంతోనే భరించాల్సిందే. కాబట్టి ఐఎమ్ డీలింగ్ విత్ ఇట్. ఇంకెప్పుడు మాత్రం ఇది చేంజ్ చేసేటప్పుడు మాత్రం ఐ విల్ డెఫినెట్లీ గో బ్యాక్ టు మై ఐఎఫ్బీ ఓన్లీ. అండ్ ఈ పనులన్నీ చేసుకొని ఆ బట్టలు ఆరేసుకొని ఆ వాటర్ అంతా వైపు చేసుకొని మధ్యలో వాళ్ళు కాల్ చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏమైనా కావాలని చూసుకొని ఇవన్నీ చేస్తూ నేను మష్రూమ్స్ తెచ్చానండి ఇందాక, వెజ్జీస్ తెచ్చినప్పుడు ఆ మష్రూమ్ కర్రీ అయితే చేసేసాను. సింపుల్, యాక్చువల్లీ నేను తెచ్చింది ఫ్రైడ్ రైస్ చేద్దాము, శ్లోకాకి బటర్ గార్లిక్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ లాగా చేద్దాము, హాలిడేస్ కదా అనుకున్నాను. బట్ ఇన్ని పనుల్లో నాకు ఇంక అంత పేషెన్స్ లేదు. సో రైస్ పెట్టేశాను అండ్ మష్రూమ్ కర్రీ అయితే సింపుల్ది చేసేసాను. దిస్ వాజ్ ఇట్ అండి. ఇంత క్రేజీగా అయితే నడుస్తుంది ఇవాళ నా డే. అండ్ దిస్ విల్ గో ఆన్ ఫర్ అనదర్ వీక్ ఆర్ సో. సో ఇదండి ఇవాళ వ్లాగ్. దీంతో అయితే వ్లాగ్ కంక్లూడ్ చేసేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన రెగ్యులర్ వ్యూవర్స్ అయితే ప్లీజ్ డూ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. Thank you so much for watching this video till the end. Have a great day.